సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎంతో మంది గెస్ట్లను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం, ఎంతో మంది సుమన్ టీవీకి వస్తూనే ఉంటారు. బట్ అందులో కూడా చాలా లిటిల్ ప్రిన్సెస్ అంటే ఏంజిల్ లాంటి క్యూట్ బేబీస్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే క్యూట్ మాటలు నిజంగా ఎంత మందిని నవ్విస్తాయి, ఎంతమంది హార్ట్స్ని విన్ చేస్తూ ఉంటుంది. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ క్యూట్ ఏంజిల్ మాత్రం చాలా సీరియల్స్లో కానివ్వచ్చు అండ్ షోస్లో మనకి ఎక్కువగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. మరి ఎవరని అనుకుంటున్నారు కదా, సో మరి తన నోట అంటే తన నేమ్తో ఈరోజు మాట్లాడించేద్దాం. హాయ్ ఏంజిల్. హాయ్. ఫస్ట్ నేనేం చెప్పేస్తావా? చెప్పేసాను. ఏంటి చెప్పు మరి. సదస్య కృతి. ఏ ఏంజిల్ అని విన్నానే, అది నిక్ నేమ్. అది నిక్ నేమా? అవును. కానీ రియల్ నేమ్ సదస్య కృతి. బా, నిజంగా ఎంత బాగుందో తెలుసా. థ్యాంక్ యూ అక్క. మరి నా పేరు తెలుసా? మంజుల. మంజుష. మంజుష. మంజులా బాగుందా, మంజుష బాగుందా? మంజుష. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఇప్పుడు ఒక సీరియల్ ఇంకా 3 సినిమాలు చేస్తున్నాను. ఒక సీరియల్ 3 సినిమాలు? ఒరే మమ్మల్ని ఎవరు పిలవట్లేదు ఏంట్రా దేనికి కూడా? అక్క మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు కదా. కరెక్టే కదా, తప్పులేదమ్మా. అరే ఏ సీరియల్ చేస్తున్నావు నాన్న? ఇప్పుడు ప్రేమంతో మాత్రం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓ ప్రేమ ఎంత మధురం మొన్న స్టార్ట్ అయిపోయిందా? మరి శ్రీరామ్ సార్ ఎలా ఉంటున్నారు, నీతో బాగా ఉంటున్నారా? నీ ఫేవరెట్ ఏంటి చెప్పు. ప్రేమ ఎంత మధురంలో నీకు ఎవరంటే ఇష్టం బాగా? శ్రీరామ్ సార్ ఇంకా మా ఫాదర్ క్యారెక్టర్. శ్రీరామ్ సార్ ఇంకా మీ ఫాదర్ క్యారెక్టర్ ఇష్టమా? ఓకే. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారా? ఏం ఆడుకుంటావు నువ్వు వాళ్ళతో? మా దగ్గర వీడియోస్ ఉంటాయి కదా కొన్ని, నేను చిన్నప్పటివి అవి చూపిస్తాను. చిన్నప్పుడు వీడియోస్ అన్ని చూపిస్తుంటావా? ఓకే. సరే ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ స్టాండర్డ్ కి వచ్చావు ఇప్పుడు. ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది. 1 మంత్ అయింది స్టార్ట్ అయిపోయి సెకండ్. నీకు హాలిడేస్ ఇవ్వలేదా? ఇచ్చాడు కానీ నేను షూట్ లో బిజీ ఉన్నా. ఓ మై గాడ్. 10 days ఇచ్చాడు. 10 days హాలిడేస్ ఎప్పుడో అయిపోయాయి. 10 days హాలిడేస్ ఎప్పుడో అయిపోయాయా? అరే నువ్వు అసలు షూట్ ని ఇటు ఫ్రెండ్స్ ని ఇటు మరి చదువుకోవడం ఎడ్యుకేషన్ ఎలా మేనేజ్ చేస్తున్నావురా ఇంత చిన్న పాపవి? మా స్కూల్లో మా టీచర్ ఏమన్నారు, నేను షూటింగ్ కి బుక్స్ తీసుకెళ్తాను, వాళ్ళు గ్యాప్ ఇస్తారు కదా కొంచెము, అలా నేను మా మమ్మీ చనిపిస్తుంది. ఓ షూటింగ్ గ్యాప్ లో చదివించుకుంటున్నావు. ఓడి అమ్మ. ఓకే, మరి షూట్ నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? ఎప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి. నేను అభిషేకం సీరియల్ లో వెంకట్ డైరెక్టర్ ఉండే, ఆయన మాకు ఆఫర్స్ ఇచ్చాడు. ఓ అభిషేకం సీరియల్ లోనా వెంకట్ డైరెక్టర్ సార్ మీకు ఆఫర్ ఇచ్చారా? అవును. ఓ చిన్నప్పుడే 2 years 3 years ఉంటుండే అప్పుడు నేను. అప్పుడు ఇప్పుడు పెద్దనం అయిపోయావు కదరా, చాలా పెద్దనం అయిపోయావు. యా, నీకు చిన్నప్పుడు నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? అల్లు అర్జున్. ఇప్పుడు ఎవర్రా? డీజే టిల్లు. ఓ డీజే టిల్లు. ఓ చిన్నప్పుడు అల్లు అర్జున్ గారు ఇష్టం, ఇప్పుడు డీజే టిల్లు అంటే ఇష్టం. ఎందుకు డీజే టిల్లు అంటే ఇష్టం? ఆ సినిమా బాగుంది. సినిమా బాగుందా? కాదు, ఫస్ట్ డీజే టిల్లు కూడా అప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఆ డీజే టిల్లు సాంగ్ నేను డాన్స్ క్లాస్ లో చెప్పిస్తా విన్నాను. తర్వాత ఆ సాంగ్ ఇంటూ సినిమా వచ్చింది, ఆ సినిమా చూసాను, అలా ఫేవరెట్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చింది, అలా ఫేవరెట్ అయిపోయాడు అంతే. అయ్యో సార్, మళ్ళీ థర్డ్ కూడా వస్తే థర్డ్ కూడా మీరే ఫేవరెట్ అయిపోతారు డీజే తిల్లు గారు. డీజే తిల్లు 3 కూడా చేసేమని చెప్తామా? లిల్లీ తెలుసా? లిల్లీ తెలుసు. తను కృష్ణుడు సినిమాలో చేసింది, అంటే ఆ సినిమా పేరు కాదు. ఓకే, సినిమా పేరు కాదు కానీ తను ఒక కృష్ణుడి సినిమాలో చేసింది. అనుపమ కార్తికేయ. కార్తికేయ. తను చేసింది. నీకు లిల్లీ ఇష్టమా? రాధిక. లిల్లీ కన్నా రాధిక ఇష్టమా? ఎందుకన్నా రాధిక ఇష్టం? ఎందుకంటే తను ఫస్ట్ వచ్చింది కదా, లిల్లీ ఫస్ట్ రాలేదా కదా, అందుకనే తను నాకు ఫేవరెట్ అయింది అంతే. ఫేవరెట్ హీరోయిన్ తను. నాకు అల్లు అర్జున్ ఇష్టం ఉన్నప్పుడు నాకు తమన్నా ఇష్టం. ఓ ఓకే, తమన్నా. ఓకే, అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో తమన్నా ఇష్టం, డీజే తిల్లు కాంబినేషన్ లోని రాధిక ఇష్టం. వాళ్ళిద్దరు రాధిక ఇంకా డీజే టిల్లు ఒకటే సినిమా కదా. ఒకటే సినిమా. ఎస్ ఎస్. సో నీకు బాగా ఇప్పుడు ఒకవేళ డీజే తిల్లు కనిపించారనుకో,
హీరో సిద్ధార్థ గారు, నువ్వు ఏం చెప్తావు? ఒక ఫోటో దిగాల అని చెప్తాను. ఓకే, ఫోటో ఇచ్చేసారు. తర్వాత ఒకవేళ నేను ఒకవేళ తెలియకుండా ఒకసారి చూస్తే ఇట్లా చూసి ఒక ఫోటో తీస్తానా అని మళ్ళీ దిగుతాను అంతే. మళ్ళీ దిగుతావు అంతే. మరి అతను డీజే తిల్లి చేసేటప్పుడు నిన్ను పెట్టుకోమని చెప్పవా? దాంట్లో కామెడీ, దాంట్లో పిల్లలు ఉండరు, ఓన్లీ పెద్దలు కామెడీ చేస్తాడు. ఓ షిట్. అయితే నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ లో చేస్తున్నావు? 3 ఫిలిమ్స్ లో 3 ఫిలిమ్స్, 2 సినిమాలు ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, ఇంకా అవ్వలేదు. కానీ రాఘవేంద్రరావు గారి మూవీలో ఇప్పుడు చేస్తున్నాను ఆల్రెడీ. అక్క క్యారెక్టర్. అక్క క్యారెక్టర్? నువ్వు ఇంకా చిన్న పాపవు కదా. అంటే చిన్న ఉన్నప్పుడు అక్క క్యారెక్టర్. ఓ, చిన్నగా ఉన్నప్పుడే అక్క క్యారెక్టర్ చేసేస్తున్నావా? ఇప్పుడు నువ్వు నాకు అక్క కదా అలా. ఓ వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? సంస్కృతి కేంబ్రిడ్జ్. అవునా? కృతి సరస్వతి సంస్కృతి. ఓ మై గాడ్. పేరుకి తగ్గట్టు కూడా స్కూలే కదా. ఓ, పేరుకి తగ్గట్టుగా స్కూల్ కదా. అలా ఎలా రా? హౌ? ఎందుకంటే ఆ స్కూల్లో బాగా చెప్తున్నారు, కానీ కృతి అని ఉంది కదా, అందుకనే అలా ఆ పేరు తగ్గట్టు కాదు, స్కూల్ మంచిగా ఉందని. ఓ, స్కూల్ మంచిగా ఉందని. సూపర్. సో నీకెవరు ఎంత బాగా మేకప్ చేస్తారు, రెడీ చేస్తారు? నాకేం ఏం చేయను. మరి ఐస్ కి ఏదో బ్లూ కలర్ ఉంది. అది నాకు ఐలైనర్ అంటే ఇష్టం, ఐలైనర్ అది పట్టుకుంటాను అందుకే. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కూడా కలర్ పెట్టవా? చాలా బాగుంది, డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది అది. అవునా అక్క? అయితే ఈసారి నువ్వు నాకు కనిపిస్తావా? కనిపిస్తాను. అయితే అప్పుడు మా దగ్గర ఉంది, ఒకేలా మేము తెస్తే నీకు షేర్ చేస్తాం. ఓ, తెస్తే షేర్ చేస్తావా? ఓకే. అది మీషోలో ఉంటది. సరే, మరి సీరియల్లో ఎంత టైం నువ్వు సీరియల్ యాక్ట్ చేస్తున్నావు చెప్పు. ఎలా చెప్తారు? షార్ట్ రెడీ అనగానే నువ్వు ఎలా అటెన్షన్ అవుతావు? నేను ఆల్రెడీ షార్ట్ కి రెడీ ఉంటాను. ముందే రెడీ అయిపోతావు. వాళ్ళు షార్ట్ రెడీ అయినాగానే 1 minute లో కింద ఉండేస్తా. 1 minute కూడా 1 seconds లో. 1 seconds లో. ఏది నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు ఒకసారి సీరియల్లో. నాకు సీరియల్లో డైలాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్, లోపల అనుకునే డైలాగ్స్. అంటే బయటికి చెప్తే అంటే సరే గంటేస్తారు ఆ సీరియల్లో, అలా నేను లోపల అనుకోవాలి ఇట్లా. ఓడి అమ్మ, అలా అంత కోపంగానా? ఎందుకు? మళ్ళీ అక్కి అభి అంటే నాకు సీరియల్లో కోపం కదా, అలా అందుకనే డైలాగ్స్ అన్ని లోపల అనుకుంటావు. బయట అంటే వాళ్ళు మళ్ళీ నన్ను, ఇప్పుడు మా ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు కదా, ఎప్పుడు నీరాజన్న కోపడతారు కదా, అలా అక్కి ఏమో నన్ను కోపడతారని చెప్పి నేను లోపల చెప్పుకుంటాను. అలా లోపల చెప్పుకొని బయటకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటావు కోపంగా, అంతేనా? ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాకుండా. ఓ, ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాకుండా ఇవ్వాలి, ఇదే నాకు తెలియదురా. కానీ సీరియల్స్ లో లోపల రూమ్ లో షూట్ అవుతారు కదా, అప్పుడు నేను చెప్తాను. ఓ, అప్పుడు నువ్వు చెప్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి స్కూల్ కి మమ్మీ నిన్ను ఎలా రెడీ చేస్తుంది? నువ్వు ఏ టైంకి మార్నింగ్ లేస్తావు? నేను లేవను, మా మమ్మీ లేపినా నేను లేవను కాబట్టి మమ్మీ ఉట్టి బాత్రూంలో కూర్చోబెట్టేసి ఇట్లా హెడ్ బాత్ మా మమ్మీ స్నానం చేపించేసి డ్రెస్ చేసి స్కూల్ కి పంపించేటప్పుడు యాక్షన్ అనగానే లేచేస్తా, నిజంగానే షూట్ అనుకోని. అలా అక్క, ఇది ఏదో చాలా బాగుందిరా కదా. అంటే షూటింగ్ అనుకొని మమ్మీ నిన్ను ఆ లాంగ్వేజ్ లో నిన్ను అంటే లేస్తున్నావు. ఇప్పుడేమో షార్ట్ అది అంటే లేసేస్తున్నాయి, ఎందుకంటే యాక్షన్ ఇప్పుడు అయిపోయినప్పుడు యాక్షన్ అంటున్నాయి. షార్ట్ అది ఆనంది అంటే ఓ అనుకుంటాలి వేసేస్తాను అంటే. మరి తర్వాత చూస్తే మరి స్కూల్ కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు మరి నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అయిపోయి ఇంకా అనుకుంటున్నావా? అంతేనా? మా మమ్మీ నన్ను ఎప్పుడు కొంచెం ఏడిపిస్తారు కదా, నేను ఏడిపిస్తాను అలా. అవునా? మమ్మీ నిన్ను ఎలా ఏడిపిస్తున్నారు? చెప్పాను కదా ఇప్పుడే, షార్ట్ రెడీ అని చెప్పి స్కూల్ కి పంపించేస్తున్నారు. ఎంత పెద్ద ఏడిపిస్తున్నారు రా పాప. నాకు ఇంకా అజ్జా వచ్చింది మా మమ్మీని ఏడిపించేలా అంట. నువ్వు ఎలా మమ్మీని ఏడిపిస్తావు చెప్పవా? మా మమ్మీకి బయటికి వెళ్ళడం అంటే ఇష్టం, షాపింగ్ మాల్స్ కి. మమ్మీ నాన్నకి బట్టలు కనిపిస్తాడే అని లేపుతాను, మమ్మీ పద బయటికి సైకిల్ దొక్కి అని చెప్తాను. సో ఇలా నువ్వు ఏడిపిస్తున్నావు, రివెంజ్ తీర్చుకుంటున్నావు మమ్మీ మీద. ఓకే. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మమ్మీ బాగా వంట చేస్తారా?
అరే lady- దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ ఆ, ఆ, కదా అది ఇష్టం. అది ఆ కర్రీలు ఇష్టం. ఏ నా గుండెకాయ కూడా కాదు కాదు ఆ ఆ. కర్రీలు ఇష్టం అక్క. ఒరే నాకు అసలు ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఏంటంటే ఉమ్. అంటే మా స్కూల్లో కానీ మాకు కానీ చెప్పింది ఏంటంటే ఓన్లీ లేడీ ఫింగర్స్ ఏరా, ఆ, జెంట్ ఫింగర్స్ ఎప్పుడు చెప్పలేదు. లేడీస్ ఫింగర్ జెంట్స్ ఫింగర్. లేడీ ఫింగర్స్ అంటే ఏంటి తెలుగులో? బెండకాయ అక్క. బెండకాయ. ఆ, ఓకే, జెంట్స్ ఫింగర్ అంటే దొండకాయ. ఓకే. ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు, జస్ట్ ఇప్పుడే తెలుసు. లేడీస్ ఫింగర్ జెంట్స్ ఫింగర్ చూడడానికి ఒకటేలా ఉంటాయి. ఓ లేడీ ఫింగర్స్ జెంట్ ఫింగర్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ డిఫరెంట్, టేస్ట్ వేస్ట్. టేస్ట్ వేరు. ఇప్పటి వరకు మీకు ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి మా తెలీదు. మమ్మీకి తెలుసు. నేను అన్ని నీ ఫేవరెట్స్ అడిగేస్తాను చెప్పేయాలి, ఓకేనా? ఉమ్. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా కలర్ బ్లూ. సో ఫేవరెట్ చాక్లెట్? చాక్లెట్ నాకు ఇష్టం ఉండదు. పళ్ళు ఊడిపోతున్నాయనా? మా మమ్మీకి ఎక్కువ ఇష్టం. మమ్మీకి ఇష్టం. అయ్యో నువ్వు కదా తినాలి, నీ చాక్లెట్స్ అన్ని మమ్మీ తినేస్తున్నారా? కాదు మా మమ్మీని ఇప్పిస్తారు నాకు. నేను వద్దంటే మమ్మీకి తినిపించేస్తా. ఫేవరెట్ ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ ఓరియో ఐస్ క్రీమ్. ఓరియో ఇష్టమా? ఆ డబ్బా బ్లూ కలర్ ఉంటాయి కదా అందుకే. సూపర్ నాన్న, వెరీ గుడ్. డాడీలో నీ ఫేవరెట్ ఏంటి, మమ్మీలో నీ ఫేవరెట్ ఏంటి? మా డాడీలు అంటే అన్ని కొనిస్తారు. మ్మ్. ఇవాళ నాకు ఒక కొత్త సాంగ్ నేర్పించారు అంతే. డాడీయా? నాన్న నువ్వు నా అది ఇంకా రాలేదు. ఓ, అది ఇంకా రాలేదా? సో డాడీ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. డాడీ రియల్ ఎస్టేట్. మమ్మీ? మమ్మీ ఇంట్లో వర్క్. సో మమ్మీ నీ మీద ఎక్కువ కోపం పడతారా, డాడీ ఎక్కువ కోపం పడతారా? మమ్మీ ఎక్కువ కోపం పడతారా? మరి మమ్మీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నావా డాడీకి? ఏమని ఇస్తావు డాడీకి కంప్లైంట్? మమ్మీ మమ్మీ నన్ను తిట్టింది, మమ్మీకి ఏం ఇప్పియకు శారీలు అని చెప్తాను. మరి ఇప్పిస్తున్నారా? ఇప్పించట్లేదా? మా మమ్మీ డాడీ కూడా ఇప్పియడు కానీ ఇప్పటికైతే ఇప్పిస్తున్నారు. ఇప్పటికైతే ఇప్పిస్తున్నారు. విత్ యువర్ పర్మిషన్? నీ పర్మిషన్ లేకుండానా? విత్ మై పర్మిషన్. విత్ యువర్ పర్మిషనేనా? అమ్మయ్య, అయితే ఇగో ఎందుకంటే satisfied. మమ్మీ నాకు సైకిల్ తప్పమంటే తప్పిస్తుంది, బయట ఆడుకోనికపోతా అంటే పోమంటుంది అందుకే. అందుకని విత్ యువర్ పర్మిషన్ తోనే డాడీ షాపింగ్ గ్రాంటెడ్ అన్నమాట, అవునా? అంటే బయటికి కాదు, షాపింగ్ ఆన్లైన్. అలా ఆన్లైన్ ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చారు పాపం. కానీ ఎక్కువ షాపింగ్ చేసేది నేనే. అయ్యో అన్ని నీకే షాపింగా? నాకున్నా మా మమ్మీ యూజ్ చేసుకుంటుంది. అయ్యో అలా ఎలా నీ డ్రెస్సెస్ అన్ని మమ్మీ ఎలా యూజ్ చేసుకుంటున్నారు? డ్రెస్సెస్ కాదక్క, ఆ. మా మమ్మీకి ఏదో ఒకటి ఇష్టం. మ్మ్. శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ కొనుక్కుంటాం కదా నేను. మ్మ్. అలా ఓ, మా మమ్మీ లాగేసుకుంటున్నాయి. మేము దానికోసం ఇద్దరము రాత్రి మెత్తలు తీసుకొని కొట్టుకుంటూనే ఉంటాం. షిట్, ఎంత పని అవుతుంది చూడండి. అసలు ఎక్కడైనా ఉందా అండి? అసలు డాటర్ తాలూకా జ్యువెలరీస్ అన్ని కూడా మమ్మీ వాడేయడం ఏంటండి? అసలు ఎంత క్రైమ్ ఇది. కానీ కొట్టుకొని మరీ తీసుకుంటాను నేను అవి. కొట్టుకుని మరీ తీసుకుంటున్నావా నువ్వు అది? ఓకే. సో చూసారా హెయిర్ ఎలా అయిపోయిందో? అయ్యయ్యో పాపం, పాపం అలా కొట్టేయడం వల్ల మమ్మీ హెయిర్ అలా అయిపోయిందా? నా హెయిర్ అయ్యో షిట్. అయితే ఇంతకీ గట్టిగా మమ్మీ కొడుతున్నారా నిన్ను, నువ్వు మమ్మీని కొడుతున్నా? గట్టిగా కాదు, మేమిద్దరం మెత్తలతో కొట్టుకుంటాం. మళ్ళీ కొట్టుకుంటే ఏదో ప్యాచ్ పడుతుంది, సీడల్ ఏదో దట్టిగా కనపడుతుంది అని మెత్తలతో కొట్టుకుంటాం. ఫేస్ డామేజ్ అవ్వకూడదు. కరెక్ట్, వాలిడ్ పాయింట్. మా మమ్మీకి భయపెట్టడం అంటే వాష్రూమ్ లో ఉన్నప్పుడు మా మమ్మీ తలుపులు వేసుకుంటారు కదా, లైట్ ఆఫ్ చేసేస్తా. మా మమ్మీ వచ్చాక ఇద్దరం కొట్టుకుంటాం. అసలు మామూలుగా కొట్టుకోం. ఇలా ఎలారా చేస్తావు? షూట్ లొకేషన్ లో ఎవరిదైనా అలా లైట్? మా మమ్మీ కూడా అలా. మా మమ్మీకి నేనుంటా, మా మమ్మీ నాకుంటారు, ఇద్దరం ఉంటుంటాం. అయ్యో, నిన్ను కూడా బాత్రూమ్ లో పెట్టి లైట్ ఆపేస్తున్నా? నేనేం భయపడను. మమ్మీ నాన్న వచ్చిస్తున్నాడు అంటే మమ్మీ వమ్మో బాయ్ బాయ్ అని చేస్తుంది. డాడీకి మమ్మీకి డాడీ అంటే అంత భయమా? భయం కాదు, మళ్ళీ ఆర్డర్లు ఇప్పానని. షిట్, మళ్ళీ ఆర్డర్స్ ఇప్పించారని. ఓ మై గాడ్. సో ఇదే అనమాట ఇంట్లో జరుగుతున్న ప్రాసెస్. సరే మమ్మీ, మరి బాగా ఫేవరెట్ చేసే కుకింగ్ ఏంటి? నీ ఫేవరెట్ ఏంటి? నాకా? అమ్మ ఏది బాగా చేస్తారు, దొండకాయ బెండకాయ కాకుండా? నాకు బాగా ఇష్టమైంది ఇడ్లీ. సో నీకు ఫ్యూచర్ లో నువ్వు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నేను హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్నా. హీరోయిన్ అవుతావా? అది కాకుండా జాబ్ చేయాలంటే ఏ జాబ్ చేస్తావు? ఆర్మీ అయితా. వెరీ గుడ్. ఆర్మీ ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం? నువ్వేం చేస్తావు? ఆర్మీ ఎలా అవుతావు? ఆర్మీకి వెళ్ళి ఏం చేస్తావు? ఆర్మీకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తా చేస్తా. వాళ్ళు ఏం చెప్తా చేస్తావా? అక్కడ ఏముంటారో నాకు తెలీదు.
కానీ ఆర్మీ మాత్రం అవుతావు. ఉమ్. అమ్మో అక్కడ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేవాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. రన్నింగ్ అంటే నేను రోజు రన్నింగ్ రేస్ ఆడుకుంటాం రోజు రన్నింగ్ రేస్ ఆడుకుంటారా? సైకిల్ తో. సైకిల్ తో? అమ్మో, నాకు ముందు టైర్స్ ఉండి వచ్చు, ఇప్పుడు మాకు హన్సుకున్నారని చెప్పాను కదా, ఉమ్. అతను నాకు నేర్పించాడు పట్టుకోనే, ఓ వీల్స్ లో సైకిల్ తో, అతను సైకిల్ తో. ఓ వితౌట్ వీల్స్ తో తొక్కేస్తున్నావు నువ్వు. ఆయన Right. నేర్పించాడు. ఆయనే నేర్పించారా? ఇంత ఉంటా నా అంతనే, ఇంకో ఇంతే, కానీ కొంచెం పెద్ద నాకన్నా. కొంచెం పెద్ద అబ్బాయి కదా, కొంచెం పెద్ద ఉండాలి. కాదు నాకు రానే అవుతాడు, అతను కూడా సెకండే. సరే నువ్వు ఆడిషన్ లో ఎలా యాక్ట్ చేస్తున్నావు చెప్పవా? డైలాగ్. వాళ్ళు డైరెక్ట్ సేమ్ అడగడు, నేను చెప్తాను ఇలా సీరియల్స్ లో ఉంటే ఎక్స్ప్రెషన్ ఉంటారు, ఎక్స్ప్రెషన్ తో చెప్తాను. కానీ రాఘవేంద్రరావు మూవీలో డైలాగ్ చెప్తే అందరూ 4 మెంబర్స్ చెప్తారు. ఉమ్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటూ ఫ్లవర్ అంటే ఎక్కువ తగ్గేదలే. ఓకే ఓకే. సో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సనా. సనా. ఓకే. సో నువ్వు బాగా చదువుకుంటున్నావా మరి? అయితే ఆర్మీ ఆఫీసర్ అవుతావు పెద్ద అయిన తర్వాత. నాకేమైనా రాకపోతే సనా నాకు కాపీ చేసి చూపిస్తా, చెప్తాను నాకు అంతే. అలా చెప్తుందా? ఇప్పుడు తను బి సెక్షన్ అయిపోయింది, నేను ఏ సెక్షన్ వెళ్ళిపోయా. ఒక సాంగ్ పాడవా? గణనాయకాయ గణ దైవతాయ గణ దక్షాయ ధీమహి గుణశదీశాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీశాయ గుణగీతాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి భజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి భజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. సూపర్. ఇప్పుడు మూవీలో సాంగ్. మూవీలో సాంగ్ అది తమిళక్క. తమిళ సాంగ్ పాడతావా? ఇన్ని తరువాయి చిన్నారి పొమ్మిని సిరువాయి ఇన్ని 9 ఆయుసి నూడాడి ఎన్నోడి పచ్చిర చెతాడి ఏం పాడ ఉన్నోవై కన్నోడ பேசாமன் விண்ணோட நான் பிரிந்து போவா காயாய மாயுவா నీ పాడ తడను విరింద పోవా. సూపర్. తెలుగు రాదా నీకు? తెలుగు వచ్చు. మరి తెలుగులో కూడా పాడు ఒక సాంగ్. అక్క నాకు ఆ తమిళ సాంగ్ లో తెలుగు వచ్చు. పాడు మరి. నా బొమ్మ నీ వేలే నీ బొమ్మ నేనేలే రివ్వంటూ పైకే తాయగిరిపోదాం ఏమైనా మరి ఏదైనా నేనుంటా నీ తోడుదా ఎగిరిపోదాం. సో మరి ఇంకా నీకేంటంటే చాలా ఇష్టం, నీకు ఇంకా ఏం చేయాలని ఉంది? నాకు ఇంకా మంచి సినిమా చేయాలని ఉంది. ఆల్రెడీ నేను బాలకృష్ణ మూవీలో సెలెక్ట్ అయ్యాను, కానీ దాంట్లో ధూపని ఇచ్చాడు నెక్స్ట్ వీక్ రండి అని. ఇది నెక్స్ట్ వీకే, వాళ్ళేమో వేరే పాపని సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత పని అయ్యిందండి. నీకు బాలయ్య బాబు గారు అంటే ఇష్టమా? ఆయన మా ఫ్రెండ్ అయిపోయాడు కూడా ఫస్ట్ బాలయ్య బాబు గారు ఫ్రెండ్ అయిపోయారా? మరి చెప్పలేదా, నన్ను తీసుకోలేదు ఎందుకని? బాలకృష్ణ గారికి అడగలేదా నువ్వు? ఆయన హీరో కదా, ఆయన ఎలా చెప్తారు? ఆయన ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. అబ్బా. సో మరి ఏం చేసావు? బాలయ్య బాబు గారితో మాట్లాడావా? మరి నీ ఫ్రెండే కదా. మాట్లాడేసావా? ఏం చెప్పావు బాలకృష్ణ గారితో? ఏదో మాట్లాడేసావా? ఆయన సదస్య కృతి అని పిలుస్తున్నారు ఉంటే. అయ్యో అవునా? మరి జై బాలయ్య అన్నావా లేదా? అను మరి. జై బాలయ్య. పళ్ళు ఎప్పుడు వస్తాయి ఇంతకి నీకు? పళ్ళు పెద్దగా అవుతా ఉంటే అవి కూడా వస్తాయి ఉంటాయి. పెద్దగా అవుతూ ఉంటే అప్పుడు పళ్ళు కూడా వస్తుంది. 1 month నీ పన్ను రాక 15 days కూడా. అయ్యో. మరి ఎలా తింటున్నావు చికెన్? చికెన్ నేను తినము. మేము నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజ్. మీరు ఓన్లీ వెజ్జేనా? షూటింగ్ లో కూడా చికెన్ మటన్ పెడతాం, మేము తినము అని చెప్తాం. తినము అని చెప్తారా? అప్పుడు ఏం తింటావు మరి? అక్కడ వాళ్ళు ఇంకొకటి రైస్ పెడతారు కదా, చికెన్ బిర్యానీ ఉంటే నేను చికెన్ పక్కన పెట్టేసి ఉత్తి బిర్యానీ తింటాను. అంటే వెజ్ తింటావు నువ్వు. సూపర్. అందుకే నువ్వు లేడీ ఫింగర్ జెంట్ ఫింగర్స్ తింటావు కదా? దాని తప్ప ఏదైనా తింటాను.
దాన్ని తప్ప నువ్వు ఏదైనా తింటావా? అవునక్క. సో నువ్వు ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచిగా ఫిలిమ్స్ చేస్తూ ఇంకా పెద్దదానివయ్యి హీరోయిన్ అయ్యి ఆర్మీలో వెళ్ళి ఇంకా క్యూట్ గా బ్యూటిఫుల్ గా రెడీ అవ్వాలి, ఇంకా పాష్ గా. ఇంకా పాస్గా అప్పటి వరకు నేను పెద్దగా వారికి డ్రెస్సెస్ ఉంటాయో పోతాయో. మరి పెద్దయ్యాక అప్పుడు పెద్ద డ్రెస్సెస్ కొనుక్కుందాం. అప్పుడు మా మమ్మీ లాంటి డ్రెస్సెస్ వస్తాయి. మమ్మీ డ్రెస్సెస్ నీకు వస్తాయి అప్పుడు కదా. అయినా మా మమ్మీకి ఒక మంచి హీల్స్ కొనుక్కుంటే మా మమ్మీ ఇట్లా వేసుకుని అని పడిపోనికి వస్తుండే, ఇప్పేసింది మా మమ్మీ. నువ్వు నేర్పించు మమ్మీకి. మా మమ్మీ భయపడతాడు ఇంకున్న హీల్స్ కోసం. నా హీల్ మా అమ్మకు నేను బూట్లు కొనుక్కున్నాం అనుకున్నా, మా మమ్మీ బూట్లు కొనుక్కుంది. నేను ఏడుస్తున్నానని చెప్పి మా డాడీ కూడా ఇప్పించారు. సూపర్ 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 ప్రీటీ సూపర్ బ్యూటిఫుల్ ఉన్నాయి. దానికి కూడా బ్లూ అంటించావు మొత్తానికి ఫైనల్ గా. అంటించలేదక్క, ఇది ఎక్కడనో అంటింది. ఓ అది ఎక్కడనో అంటిందా? ఓకే ఓకే. ఏదైనా సరే నీ ఫేవరెట్ కలరే అంటింది. బ్లూ. మా ఫేవరెట్ కలర్ కూడా వైట్. మా ఫాదర్ ఫేవరెట్ కలర్ వైట్ ఇంకా బ్లాక్. వైట్ ఇంకా బ్లాక్. అందుకే నువ్వు అన్ని డాడీది మమ్మీది నీది అన్ని మిక్స్ చేసి వేసుకోవచ్చు. మా మమ్మీ ఫేవరెట్ కలర్ కనుక్కుందాం తర్వాత. ఓకేనా? ఇంటర్వ్యూ చెప్తే వాళ్ళు వింటారు కదా, అందుకే ఓహో చెప్తా వాని ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్. మా మమ్మీ కలర్ కూడా బ్లాకే. మమ్మీ కలర్ కూడా బ్లాక్ వేసుకొచ్చారు. నేను ఇంటర్వ్యూకి స్పెట్స్ పెట్టుకుందాం అనుకుంటే మా మమ్మీ తీసుకుంది, ఎందుకంటే ఉట్టి ఇక్కడ వరకు కనిపిస్తారు కదా. ఓ అయితే మరి కళ్ళు కూడా కనిపిస్తాయి కదా. ఇది ఒకసారి స్పెట్స్ ఇవ్వండి పాపం పాపవి. అక్క నేను యాక్చువల్లీ స్పెట్స్ కలర్ చేయలేదు, ఇది పెట్టుకుంటే నాకు ఇక్కడ కోపం లాగా వస్తుంది అంతే. వావ్ పాష్ అంటే పాష్ ఉన్నావు, యుఎస్ అమ్మాయిలా ఉన్నావు. అక్క నీకు తెలుసా ఇది ఇంకా ఈ పైన బ్లాక్ కనెక్ట్ అయింది కదా. కనెక్ట్ అయింది. ఎస్ ఎస్. డిస్కనెక్ట్ అవ్వకుండా అలా కనెక్ట్ చేసి ఉంచుదాం ఒక 2 minutes. కనెక్ట్ చేసింది ఎందుకు అక్క, ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా ఇందులో? అవునక్క. వావ్. ఒకసారి మీరు పెట్టుకొని ట్రై చేస్తావా అక్క? వద్దురా, నాది పెద్ద ఫేస్ కదా, అది పట్టదు. చిన్న అన్నా కదక్క. చిన్నదాన్నే ఇప్పుడు ఇది అయిపోయాక అప్పుడు నేను పెట్టుకుంటా. ఓకేనా? కనిపిస్తారు కదా అందుకనే ఒకసారి అలా పెట్టుకో. 2 minutes చేతులు తీసేసి. వెరీ గుడ్. ఓకే. సో నువ్వు ఇంకా బాగా చదువుకొని ఓకే హీరోయిన్ అయ్యి ఆర్మీ ఆఫీసర్ కూడా అయ్యి మమ్మీ డాడీ చెప్పిన మాట విని ఇంకా క్యూట్ గా ఇంకా ప్రిట్టి ఏంజిల్ లా ఇంకా బాగా యాక్ట్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క. బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.